Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన మాన విలేజ్ నుంచి బద్రీనాథ్ వరకు వెళ్ళబోతున్నాం. మరి మీకు నా ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పే కదా మన ట్యాక్సీ డ్రైవర్ ఉన్నాడా వెళ్ళిపోయాడా అనేది. అసలే ముందు మనీ మొత్తం ఇస్తాం, మరి ఇప్పుడు చూడాలి ఉన్నాడు లేడో. వాడినే మేము వెతుకుతున్నాం. ఒకవేళ ఉంటే హ్యాపీ, లేకపోతే ఏం చేయాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మాకైతే. ఎందుకంటే ఒకవేళ ట్యాక్సీ డ్రైవర్ వెళ్ళిపోయాడంటే చాలా చాలా డిఫికల్ట్ మాకు వెళ్ళడానికి. మేమైతే వెతుక్కుంటూ వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మంచు కొండలు మాత్రం సూపర్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన సిమ్లాలో కూడా సూపర్ ఉంటాయి, అలానే మనాలి కూడా సూపర్ ఉంటాయి, కానీ బద్రీనాథ్లో మాత్రం ఆసమ్ ఉంటాయి. ఎందుకంటే దేవుని దర్శనంతో పాటు ఈ మంచు కొండల దర్శనం చాలా బాగుంటుంది. మాకైతే షిఫ్ట్ కార్లు కనిపిస్తున్నాయి, కానీ ఫస్ట్ నేను చూసి ఇద్దనుకున్నాను, కానీ ఈ కార్ ఇది కాదు. తర్వాత తిరుగుతుంది కదా ఈ కార్ ఏమో అనుకున్నాను, కానీ ఆ కారు కూడా కాదు. ఎందుకంటే ఆ కార్లో ఆల్రెడీ టూరిస్టులు ఉన్నారు, అందువల్ల మేమైతే కన్ఫ్యూజ్ అయ్యాం. ఆ తర్వాత మాకు కనిపిస్తుంది చూసారు క్యాబ్, ఆ క్యాబే మనం వచ్చిన క్యాబ్. మన క్యాబ్ డ్రైవర్ మాటలు హార్ష్గా ఉన్నా మనోడు మనసు మంచిదే, అందుకే ఉన్నాడు. మ్యాక్సిమం వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ ఉన్నాడు. దానికి మనం చాలా చాలా ఆనందపడాలి. ఇప్పుడు మనం క్యాబ్ ఎక్కి మానా విలేజ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళిపోవటమే. నేనైతే మానా విలేజ్ నుంచి బద్రీనాథ్ వరకు మొత్తం రికార్డ్ చేశాను. మధ్యలో బోర్డు ఉంటే చూసారా, ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అని చెప్పి, అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అవన్నీ మీరు చూడొచ్చు. మరి ఈ వీడియో మొత్తాన్ని మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే ఈ వే మొత్తం చాలా బాగుంటుంది. ఆ వేని మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్తో ఈ వీడియో మొత్తం చూసండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదో చూస్తే మనకి ఐబెక్స్ బ్రిడ్జ్ అని ఉంది, వే టు మానా అంట. ఆ లెఫ్ట్కి వెళ్తే మనం మానా విలేజ్కి వెళ్ళొచ్చేమో. ఈ కొండ దాటితే అటువైపు ఇంకా దారి ఉందేమో అనుకుంటున్నాను. మరి అక్కడ ఎక్కువసేపు ఉండలే కాబట్టి మనకు తెలియలేదు. నెక్స్ట్ టైం వెళ్ళిన మాత్రం చాలా చూడాలి, అక్కడ చాలా మిస్ అయ్యి మేము వెళ్ళినప్పుడు. నెక్స్ట్ టైం వెళ్ళిన మాత్రం అవి మిస్ అవ్వకుండా చూస్తాం. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకి క్లియర్గా కనబడుతుంది ఢిల్లీ, గజియాబాద్, ఇంకా ఆ పక్కనేవో ఉన్నాయి, అవి చూద్దాం. వన్స్ జూమ్ చేసామంటే క్లియర్గా కనబడతాయి. మనకి ఢిల్లీ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ అంటే 543 కిలోమీటర్స్, ఫజిల్కా 825 కిలోమీటర్స్, గజియాబాద్ 505 కిలోమీటర్స్, రిషికేష్ 299 కిలోమీటర్స్. చాలా బాగుంది కదా. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేద్దాం, ఫొటోస్ దిగి వెళ్ళిపోదాం. నేను మంచిగా తీసుకున్న ఫోటో పెట్టాను, చూసేయండి. ఇంకా బోర్డు కూడా చూడండి. మనమైతే ఇండియాకి లాస్ట్ విలేజ్ బోర్డర్ అనమాట. చూడడానికి చాలా చాలా బాగుంది. అండ్ నేను తీసుకున్న ఫొటోస్ కూడా పెడతాను, చూసేయండి. లెట్స్ గో, ఇక మనం వెళ్ళిపోదానికి.
ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే వచ్చేసాం బద్రీనాథ్. మన మానా విలేజ్ నుంచి బద్రీనాథ్ వరకు రోడ్ చూసారు కదా, ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇప్పుడైతే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. మేము వెళ్ళింది జూన్లో కాబట్టి అప్పుడు ఇలా ఉంది. అప్పటికి మంచు కొండలు చాలా ఉన్నాయి, చూడడానికి చాలా చాలా బాగుంది. మా జర్నీ అయితే చాలా బాగుంది, మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మరి మీరు రేపట్లో మిస్ అవ్వకుండా చూడండి. రేపు ఈవినింగ్ 6 o'clock వద్దు కదా, ఆ వ్లాగ్లో హరిద్వార్ నుంచి ఢిల్లీ వరకు వ్లాగ్ పెడతాను. మామూలుగా ఉండదు. బస్ జర్నీ అయితే అసలు ఓ రేంజ్, అది చూడండి. అండ్ ఇంకా మీరు కనుక బద్రీనాథ్ బ్లాగ్స్ మిస్ అయ్యి ఉంటే మొత్తం చూసేయండి. అవన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టి పెడతాను, లేదా మీకు ఈ డిస్క్రిప్షన్ లింక్లో ఉంటాయి. చూసి వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనమైతే మన బద్రీనాథ్ బస్ స్టాప్ దాకా వస్తాం. ఆ ముందున చూసారా హోటల్, అక్కడే ఉన్నాం మేము. పర్ డేకి 2000 తీసుకున్నాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పుడు దాన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బాయ్, టేక్ కేర్.